హాయ్ నాన్న మూవీ రివ్యూ. నాన్న, నాకు అమ్మ ఉన్న కథ కావాలి. ఎందుకు నాన్న ఎప్పుడు అమ్మలేని కథలే చెప్తావు? అసలు అమ్మలేని కథ ఉంటుందా అన్న చిన్నారి ప్రశ్నకు సమాధానమే హాయ్ నాన్న కథ. ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ లైఫ్ సర్కిల్లో నలిగిపోయిన విరాజ్, నాని, యష్న, మృణాల్ ఠాకూర్, మహి, బేబీ కియారా కన్నాల మానసిక సంఘర్షణే హాయ్ నాన్న. విరాజ్, నాని ముంబైలో ఫేమస్ ఫోటోగ్రాఫర్. అతనికి 6 ఏళ్ల కూతురు మహి. బేబీ కియారా కన్నా అంటే పంచప్రాణాలు. మహి పుట్టుకతోనే ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు చనిపోతుందో తెలియదు కాబట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్షణం క్షణం నరకాన్ని అనుభవిస్తుంటాడు విరాజ్. మహిని నిద్రపుచ్చేటప్పుడు కథలు చెప్తుంటాడు విరాజ్. అయితే అమ్మలేని కథలే చెప్తుండడంతో నాకు అమ్మ ఉన్న కథే చెప్పమని మొండికేస్తుంది మహి. అమ్మ కథ చెప్తే మహి తట్టుకోలేదని చెప్పడానికి ఇష్టపడడు విరాజ్. దీంతో మహి ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో ప్రమాదం బారిన పడడంతో యష్న, మృణాల్ ఠాకూర్ కాపాడుతుంది. విరాజ్కి ఫోన్ చేసి మహిని అప్పగిస్తుంది. ఆ సందర్భంలో విరాజ్ మహికి తన గతంలో ఉన్న అమ్మ కథని చెప్పాల్సి వస్తుంది. ఆ కథలో అమ్మ వర్ష ఎవరనేది సస్పెన్స్ అయితే ప్రజెంట్ అమ్మగా యష్నను ఊహించుకొని విరాజు చెప్పిన కథ వింటుంది మహి. అయితే విరాజు చెప్పిన కథలో ధనవంతురాలైన వర్షిని విరాజు తొలి చూపులో ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, కూతుర్ని కనడం, ఆ తరువాత వర్షికి యాక్సిడెంట్ అవ్వడం, భర్త కూతుర్ని వదిలేసి ఆమె వెళ్ళిపోవడంతోనే కథని ఆపేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు వర్ష ఎవరు? యష్న ఎవరు? విరాజ్తో ఎందుకు విడిపోయింది? పాపని ఎందుకు వదిలేసింది? ఆ పాప కారణంగా విరాజ్, వర్షల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే హాయ్ నాన్న అసలు కథ. అమ్మ గురించి నాని చెప్పిన ఈ ప్రేమ కథ చాలా ఎమోషనల్గా సాగుతుంది. సున్నితమైన భావోద్వేగ కథలెప్పుడు అందులో కనిపించే పాత్రలపైనే నిలబడతాయి. ఈ సినిమాలో విరాజ్, యష్న, మహి పాత్రలే కథకి కో స్ట్రెంత్. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, గొడవలు, విడిపోవడాలు హాయ్ నాన్న కథాంశం కొత్తేమీ కాదు. జెర్సీ, సంతోషం, సారొచ్చారు, ఖుషి ఇలా చాలా సినిమాల్లో కనిపించే కామన్ పాయింటే ఇది. కానీ హాయ్ నాన్నలో అమ్మ పాత్రని దర్శకుడు సౌర్యు మలచిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రి కూతుళ్ల ఎమోషన్కి పెద్దపీట వేస్తూనే అమ్మ కథలో మలుపుల్ని హృదయంగా చూపించారు. విరాజు పాత్రలో నాని ఎంత విజృంభిస్తున్నా, స్క్రీన్పై ఎమోషన్స్ అద్భుతంగా పండిస్తున్నా, కథ ముందుకు వెళ్లే కొద్దీ నాని ఏంటి మళ్ళీ ఇలాంటి రొటీన్ సినిమానే చేస్తున్నాడేంటబ్బా అనుకునే లోపే యష్న, వర్ష పాత్రల తాలూకా ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి హో, నాని ఇందుకా ఈ కథను ఒప్పుకున్నది అనిపిస్తుంది. ఈ ట్విస్టే సినిమాకి కీలకం. జాగ్వర్ అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రాలకు సహా దర్శకుడిగా పనిచేసిన సౌర్యవ్కి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తొలి అవకాశమిచ్చారు నాని. ఎంట్రీలోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకోవడానికి సౌర్యవ్కి హాయ్ నాన్న బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కథ చెప్పడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. అయితే ఈ కొత్త దర్శకుడు కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. కథను మొదలుపెట్టిన విధానం, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ వరకు కాలయాపన చేయకుండా ఎమోషనల్ ఫీల్, గుడ్ మూవీకి వచ్చాం అనే ఫీల్ని కలిగించారు. అసభ్యతకి తావు ఇవ్వకుండా, అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్గా ప్రెజెంట్ చేశారు. కథలో మెయిన్ పాయింట్ రివీల్ అయిన తర్వాత కథ వేగం తగ్గింది. నానినే కథ ఎంత ఎమోషన్స్ పిండితే అంత బాగా చూస్తారని అనుకున్నారో, లేదంటే అమ్మ కథ కాబట్టి కథ చెప్పినట్టే ఉండాలని అనుకున్నారో ఏమో కానీ స్పూన్ ఫీడింగ్ సీన్ల వల్ల కథ సాగదీస్తున్నట్టుగా అనిపించింది. పోనీ ఆ సీన్లు లేపేస్తే అంతకు మించి చెప్పేది, చూపించేది ఏమీ కనిపించకపోవడంతో స్లో నెరేషన్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అయింది. కథ పడుతూ లేస్తూ సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్తో కథ కుదురుకొని ప్రీ క్లైమాక్స్తో కుదురుకుంది. జెర్సీ సినిమాలో ఈ ప్రపంచంలో నన్ను జడ్జి చేయనివాడు నా కొడుకు ఒక్కడే, వాడిని నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను అనే డైలాగు మాదిరే ఈ సినిమాలో కూడా ఈ ప్రపంచంలో ఎవరేమనుకున్నా పర్లేదు, ఒక్క నా కూతురు తప్ప అనే డైలాగు ఉంది. ఈ రెండింటికి డైలాగ్స్ పరంగానే కాకుండా క్యారెక్టర్స్ పరంగా కూడా పోలికలు కనిపిస్తున్నాయి. పాత్రల పరంగా నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఆయా పాత్రలో జీవించేశారు. ముగ్గురు పోటీ పడి నటించారు. ఈ ముగ్గురి కాంబాలో సీన్లైతే గుండెల్ని పిండేస్తాయి. ఏ పాత్ర చేసినా నానిని మర్చిపోయి తెరపై పాత్రను మాత్రమే గుర్తించుకునేటట్టు చేయడం నేచురల్ స్టార్ నాని ప్రత్యేకత. ఈ సినిమాలో కూడా విరాజ్ పాత్రలో ఒదిగిపోయాడు. 6 ఏళ్ల కూతురికి తండ్రిగా నటించడం కాదు, జీవించేశాడు. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దుఃఖాన్ని కళ్ళల్లోనే చూపించాడు. ఏడుపులో ఎంతో అందంగా కనిపించే మల్టీ లేయర్స్ ఉన్న పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా చేసింది. సీతారామం తరహాలో మరోసారి గుర్తుండిపోయే పాత్ర చేసింది.
హీరోయిన్స్ని గ్లామర్ డాల్గా మాత్రమే చూపిస్తున్న ప్రజెంట్ ట్రెండ్లో మరోసారి తన పాత్రపైనే నడిచే రోల్ని దక్కించుకోవడమే కాకుండా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది మృణాల్ ఠాకూర్. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చిన్నారి బేబీ కియారా అయితే సినిమాకి ప్రధాన బలం. సినిమాకి మెయిన్ స్ట్రెంత్ అయిన కోర్ ఎమోషన్ని పండించడంలో పాప జీవించేసింది. నిజానికి చిన్న పిల్లలతో నటింపచేయడం అంటే కష్టం. అలాంటిది ఎమోషనల్ సీన్లంటే అంతకంటే కష్టం. కానీ ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్లో కనికట్టు చేసినట్టుగా నటించింది బేబీ కియారా. డైలాగులు ఎలాంటి తడబాటు లేకుండా విత్ ఎమోషన్స్తో నానితో పోటీపడి నటించింది. చిన్నారి చాలా సీన్లలో ఈ తండ్రి కూతుళ్ళు ఎమోషన్స్తో పిండేశారు, ఏడిపించారు. సీనియర్ నటుడు జయరాం పాత్ర కూడా ట్విస్ట్లతో సాగుతుంది. క్లైమాక్స్లో కథని మలుపు తిప్పే పాత్రలో నటించారు. అతను హీరోకి తండ్రా లేక హీరోయిన్ తండ్రా అన్నది కథలో చిన్న ట్విస్ట్. హీరో ఫ్రెండ్ రోల్లో ప్రియదర్శినికి మంచి పాత్రే దక్కింది. అయితే ఈ సినిమాలో కామెడీకి పెద్దగా స్కోప్ లేదు కాబట్టి తన పాత్రకి న్యాయం చేశాడు ప్రియదర్శి. ఈ సినిమాలో శృతి హాసన్ ఉందంటే ఉంది. మెరుపు తీగల ఓ సీన్లో అలా కనిపించి మాయమవుతుంది. ఇంకో సాంగ్లో కనిపిస్తుంది. హీరోయిన్కి ప్రియుడిగా డాక్టర్గా బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ ఇంపార్టెంట్ రోల్లో కనిపించాడు. విరాజ్ అశ్విన్ ఉన్నాడు కానీ అతని పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. క్లైమాక్స్ సీన్లో మాత్రమే అంగద్ బేడీ, విరాజ్ అశ్విన్లకు ఒక బలమైన సీన్ పడింది. మ్యూజిక్ పరంగా హేషబ్ అబ్దుల్ వాహబ్ పర్వాలేదు. సంయమా సాంగ్ని సినిమా మొత్తం ఏదో సందర్భంలో వాయిస్తూనే ఉన్నారు. సాంగ్స్ వరకు ఓకే గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఖుషీ సినిమాలో విన్నట్టుగానే అనిపిస్తాయి. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ ప్లస్ అయింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్ని 2 వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్ని అందంగా మలిచారు. ఓవరాల్గా హాయ్ నాన్న హాయిగా అనిపించే సినిమా. కానీ చేతి నిండా పనులు పెట్టుకొని చేతిలో ఫోన్ పట్టుకొని చూసే సినిమా అయితే కాదు. కాస్త ఓపికతో చూడాల్సిన సినిమా.